నా సీట్లో నేను వెనక, నా పక్కన టీఆర్ఎస్ సభ్యులు కూడా ఉన్నారు. మేము కూర్చోటం, మాకంటే 3 వరుసల ముందు రేవంత్ రెడ్డి గారు వారి సీట్లోనే వారుండి ఏమాత్రం కూడా నిరసన వ్యక్తం చేయకుండా గారిని గౌరవించాలనే ఉద్దేశంతో వారి యొక్క ఉపన్యాసం అయిపోయేంత వరకు క్రమశిక్షణతో ఉన్న మమ్మలను ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ప్రజల యొక్క గొంతు వినిపించకుండా ప్రజల యొక్క సమస్యలు శాసనసభలో మాట్లాడే అవకాశం లేకుండా ప్రజావాణిని ఏమాత్రం కూడా లెక్క చేయకుండా ప్రజల యొక్క గొంతును సమస్యలను శాసనసభలో లేవనెత్తకుండా తెలుగుదేశం పార్టీ యొక్క గొంతు తొక్కాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు కుట్ర పన్నటం జరిగింది. ఈ సందర్భంగా నేను ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎవరైతే హరీష్ రావు గారు మా ఇద్దరి యొక్క సస్పెన్షన్ మీద శాసనసభలో తీర్మానం పెట్టాడో ఆయనకి ఏ విధమైన నైతిక అర్హత ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. 2013 సంవత్సరం ఇదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇదే గవర్నర్ గారి యొక్క కుర్చీ లాగి ఆయన మీద దాడి చేసి ఆయన కూర్చున్న కుర్చీని పక్కకు నెట్టి గవర్నర్ ప్రసంగం యొక్క కాగితాలు చించి ఆయన ముఖం మీద విసిరేసిన హరీష్ రావు గారు దొంగన్నట్టుగా మమ్మల్ని సస్పెండ్ చేయడం ఏ విధంగా హరీష్ రావు గారికి అర్హత ఉందో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. దేయాలు హోదాలు వదిలించినట్టుగా ఒక్కొక్క సంఘటనకి ఒక్కొక్క ఉదాహరణ చెప్తూ ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి మేము చేశాం, ఇప్పుడు తెలంగాణలో చేయొద్దంటున్నారు. అంటే ప్రతి సంఘటనకి ఒక ఉదాహరణ చూపించకుండా పోతే శాసనసభలో విలువలు ఎక్కడ పాటించబడతాయో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మేము అందుకనే ఈ సందర్భంగా అఖిల పక్షాలు కూడా మాకు మద్దతు ఇచ్చి వాళ్ళందరూ కూడా సభలో ఉన్నారు. మాకంటే ముందు కాంగ్రెస్ వాళ్ళు పెద్ద ఎత్తున గొడవ చేయడం జరిగింది. వాళ్ళు గవర్నర్ గారి స్పీచ్నే వాకౌట్ కూడా చేయడం జరిగింది. కానీ వాళ్ళు కూడా ఏమాత్రం రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్ళి ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అక్రమాలు, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా చేపడుతున్న కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు నిరసన కార్యక్రమాన్ని యావత్ తెలంగాణ వ్యాప్తంగా చేయటమే కాకుండా సత్తుపల్లిలో భారీ బహిరంగ సభను కూడా ఈరోజు పెట్టడం జరిగింది.